అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దీని వాక్యాన్ని చదువుకుందాము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. దేవుని అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. శోధనలు లేనివారు ఈ లోకములో ఎవరూ లేరు. అందరూ ఏదో ఒక సమయంలో శోధనలను ఎదుర్కొన్నవారే. శోధనలు రావాలని ఎవరూ కోరుకోరు. అయినా మన దేవుడు ఈ శోధనను అనుమతిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ శోధనల్లోనే ఎవరు నిజమైన విశ్వాసి, ఎవరు అవిశ్వాసి అనేది తేలుతుంది. ఈ శోధనలను మనము సహించి ఎదుర్కొనగలిగితే వీటి నుండి జయముతో పాటు జీవ కిరీటం అనే వాగ్దానాన్ని కూడా ఆయన ద్వారా మనము పొందగలుగుతాము. ఇదే మన ధన్యత. అందుచేత మనమందరము ఈ శోధనను తీసివేయమని కాదు కానీ వాటిని జయించడానికి గల శక్తిని అనుగ్రహించమని మనమందరము మన ప్రభువును ప్రార్థనలో వేడుకుందాము. శోధనలన్నిటినీ జయించిన ప్రభువా, మీకు వందనములు. మీ యందు విశ్వాసముంచి శోధనలను జయించి మీ బహుమానమైన జీవ కిరీటమును పొందినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకందరికీ తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరము.